నిజామాబాద్ జిల్లా కేంద్రంలో తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఎస్టీయూ భవనంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ ఎమ్మెల్యే పాయల్ శంకర్, జిల్లా విద్యాశాఖ అధికారి ప్రణీత, ట్రాస్మా అధ్యక్షుడు రంగనేని పవన్లు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ప్రైవేటు పాఠశాలల్లో అంకిత భావంతో పనిచేసిన ఉత్తమ ఉపాధ్యాయులను శాలువాతో సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్య వక్తలు మాట్లాడుతూ సమాజంలో ఉపాధ్యాయ వృత్తికి గౌరవం ఉందని, నేటి బాలల్ని రేపటి పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని గుర్తు చేశారు. ఉపాధ్యాయులందరికీ అవార్డుల ప్రదానోత్సవం ఆ యొక్క కార్యక్రమం సందర్భంగా కూడా నేను జిల్లా కలెక్టర్ గారికి, ఏఈఓ గారికి చెప్పిన, గొప్పగా పనిచేస్తున్నటువంటి ప్రతి వ్యక్తిని సన్మానించుకోవాలా. ఆ సన్మానం ద్వారా వాళ్ళకు ఒక తృప్తి కలుగుతుంది. ఆ తృప్తి ద్వారా వాళ్ళు అదనంగా సమాజానికి కొంత మంచి పని చేయగలుగుతారు. ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులకు ఏ రకంగానైతే ప్రభుత్వం తరఫున సన్మానించుకుంటున్నామో, ప్రైవేటు పాఠశాల వాళ్ళని కూడా గుర్తించి సన్మానించాలి. వచ్చే సంవత్సరం నేను ప్రభుత్వ పరంగా కూడా చర్యలు తీసుకునే విధంగా అసెంబ్లీలో మాట్లాడుతానని నిన్న నేను చెప్పాను. మీ సమస్యని ఎన్నికల సందర్భంలో నేను విన్నా. రకరకాల రాజకీయ పార్టీలైనా నాయకులైనా ఎన్నికల సమయంలో ఎవరెవరికి ఏ సమస్య ఉన్నదో తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. నేను ఎన్నికల సందర్భంలో ప్రైవేటు యాజమాన్యాలతోని, ప్రైవేటు పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయ సోదరులతోని మాట్లాడినప్పుడు నాకు నిజంగా ఒక రకమైనటువంటి బాధ అనిపిస్తుంది. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాల దగ్గరికి వెళ్ళినా వాళ్ళ సమస్యలు వాళ్ళు చెప్పినప్పుడు తెచ్చినటువంటి అప్పులు కానీ, ఉన్నటువంటి పరిస్థితులు కానీ, సమాజంలో కొందరు పెట్టేటటువంటి ఇబ్బందులు కానీ, ఇవన్నీ విన్నప్పుడు ఇన్ని కష్టాల మధ్యన ఈ ఇన్స్టిట్యూషన్స్ వీళ్ళు నడుపుతున్నారా అని నాకు అనిపించింది. తర్వాత టీచర్ల విషయానికి వస్తే అది వేతనం కాదు, వాస్తవంగా దాని గౌరవ వేతనమే అన్నారు. వేతనం అంటే కుటుంబానికి సరిపోగా ఏమన్నా మిగిలేటట్టుంటేనే దాన్ని వేతనం అంటారు. భవిష్యత్ అవసరాలు తీరే విధంగా ఉంటేనే దాన్ని వేతనం అంటారు. ఇది మీరు తీసుకునేది దాదాపు గౌరవ వేతనంగానే ఉండదు. చాలా మందికి ఉండడానికి ఇల్లు లేనటువంటి పరిస్థితి, వాళ్ళకు ఉన్నటువంటి అవసరాలను చూస్తే నేను అనేక సందర్భాల్లో గతంలో మాట్లాడినా. నేను మొన్న కూడా పార్టీ పరంగా అసెంబ్లీలో చర్చ లేవనెత్తాలని స్పీకర్ కూడా ఉత్తర్వు ఇచ్చింది. ప్రైవేటు పాఠశాలల ఇబ్బందులపై, ప్రైవేటు పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయుల ఇబ్బందులపై వారికి మేలు కోరే విధంగా తీసుకోవాల్సిన చర్యల మీద అసెంబ్లీలో చర్చ పెట్టాలని పార్టీ పరంగా కూడా ఉత్తర్వించిన. ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు మరియు విద్యాబుద్ధులు నేర్పి ఇంతటి వారిని చేసి మీ ముందు మాట్లాడేటువంటి అర్హతను కల్పించినటువంటి గురువులకు నమస్కరిస్తూ, మరి ఇక్కడ విచ్చేసినటువంటి ప్రైవేట్ పాఠశాలల టీచర్స్ అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ, అందరికీ తెలుసు దేశ భవిష్యత్తు తరగతి గదిలో రూపుదిద్దుకుంటుందని. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 60% విద్యార్థులు ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఉన్నారు. ఇంతకుముందు పెద్దలు 55 అన్నారు, కానీ ఇప్పుడు 60% పెరిగింది. 34 లక్షల మంది ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఉంటే 25 లక్షల మంది ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారు. మరి ఈ ప్రైవేట్ పాఠశాలల్లో అత్యధికం 95% బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలలే ఉన్నాయి. అయితే
దేశంలో కూడా ఇదే పరిస్థితి ఉంది. దాదాపు 50% విద్యార్థులు ప్రైవేట్ విద్యా సంస్థలో చదువుతున్నారు. విద్యా సంస్థ ఏదైనప్పటికీ గురువు గురువే. ప్రైవేట్ స్కూల్ అయినా గవర్నమెంట్ స్కూల్ అయినా గురువు గురువే. గురువు అనేటువంటి వృత్తి ప్రపంచంలోనే అతి ఉత్తమమైనటువంటి వృత్తి. ద నోబెలెస్ట్ ప్రొఫెషన్ ఇన్ ద వరల్డ్ ఈజ్ అ టీచర్. ఒక ఉపాధ్యాయునిగా మనం మన జీవిత కాలంలో వృత్తిని చేపట్టామంటే అది ఎన్నో జన్మల సుకృతం. ఎందుకంటే ఉపాధ్యాయునికి